మాటు పడ్డ హరినాలు ఆటవికుల రాజ్యంలో అబలల దుర్మరణాలు చీకటి రక్కసుడి చేత చిక్కుకున్న కిరణాలు పాశవికత పల్లవిలో మోగబోవు చరణాలు అయ్యో సమయానికి నందు బాబు కూడా లేడే. ఇప్పుడు ఎలా రాజా బాబు? ఎలా ఉంది మావయ్య? ముందు మీనాక్షిని హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి. ఆగండి. వరుదిని ఎక్కడికి? నొప్పులు మీనాక్షికి, పెళ్లి వరుదినికి. మీనాక్షి ఇంకా ఇక్కడే ఉంటే డెలివరీకి కష్టం అవుతుంది. మీరంతా తీసుకెళ్ళండి. నేను వరుదిని మెళ్ళలో తాళి కట్టి అక్కడికి తీసుకొస్తాను. అయ్యో, వరుదినికి ఎవరు తోడు లేకుండా బాబు రాజా మీ ఇద్దరు తీసుకెళ్తారా హాస్పిటల్కి? నిజంగా నొప్పులేనా? మావయ్య లేకుండా పెళ్ళా? నేను చేసుకోను. వీడని కిడ్నాప్ చేసి గదిలో పెట్టాడు, అందుకే రాలేకపోయాను. వరుదిని లే, వరుదిని 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 నేను రావటం ఆలస్యం అయ్యేసరికి మోసం చేశాను అనుకున్నావా? చివరి నిమిషంలో తప్పించుకున్నాను అనుకున్నావా? వరుదిని లే, వరుదిని వరుదిని లే, వరుదిని నీ మూలంగానే ఇద్దరం కలిసి చచ్చిపోవాలనుకున్నావు. కలిసి బతికేమని అర్థమై కలిసి చావాలనుకున్నావు. దీని అంతటికి కారణం నువ్వేరా? రావడానికి కారణం వీడి సంగతి తర్వాత ముందు వరుదిని హాస్పిటల్ తీసుకెళ్దాం. ప్లీజ్
పెళ్ళి అయిపోవడం కూడా మీ వంశాచారమేనా బాబు? మావయ్య గారు ఎలా ఉంది మీనాక్షికి? లోపలికి తీసుకెళ్లారు బాబు, ఏవో పరీక్షలు చేస్తున్నారు. నేను వెళ్ళి చూసొస్తాను. డాక్టర్, నా మిస్సెస్కి ఎలా ఉంది? మీనాక్షి ప్రెజర్ ఏమైనా ఫీల్ అయిందా? ఎందుకలా అడుగుతున్నారు? డెలివరీకి ఇంకా టైం ఉండగానే పెయిన్స్ వస్తున్నాయి. బాగా ప్రెజర్ ఫీల్ అవుతేనే అలా జరుగుతుంది. మా రెండో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను డాక్టర్ గారు. ఆ పని అడావుల్లో పడి ఒత్తిడి గురైనట్టుంది. సిద్ధుగడు వరోధిని పెట్టే టార్చర్ భరించలేకే ప్రెషర్ ఫీల్ అయినట్టుంది. డాక్టర్, ప్రమాదం ఏం లేదు కదా? ఇప్పుడే స్కానింగ్ చేశాం. బిడ్డ పొజిషన్ మారింది, కడుపులో అడ్డం పడింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. అమ్మో, నా బిడ్డ అందుకే అంత తల్లడిల్లిపోయింది. ఇప్పుడు ఎలా డాక్టర్ గారు? పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉంది. మా ప్రయత్నం మేము చేస్తాం. డాక్టర్, ఆ మాట అనకండి డాక్టర్. నా భార్యను ఎలాగైనా కాపాడండి. అమ్మా డాక్టరమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నా బిడ్డను బతికించండి అమ్మా. మీరేం టెన్షన్ పడకండి. ఆపరేషన్కి వెంటనే అరేంజ్మెంట్ చేస్తాం. నేను ఒకసారి మా ఆవిడని చూసొస్తానండి. ఈ విషయాలేమీ చెప్పొద్దు. లేదు డాక్టర్, చెప్పను. పెద్దమ్మి? ఏమండి వచ్చారా? నాకు చాలా భయంగా ఉందండి. నేను ఈ బాధ భరించలేకపోతున్నానండి. మీరు ఇక్కడే ఉండండి. లేదమ్మా, బయట డెలివరీ కాగానే నీకేం పర్వాలేదు పెద్దమ్మి, నేను మావయ్య ఇక్కడే ఉన్నాం. భయపడ. ఇక మీరు వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి ప్లీజ్. భయపడ పెద్దమ్మి. ప్లీజ్